హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడు ఒకేలాగా కాకుండా చనాదాలతో ఇలా పాలకూరతో డిఫరెంట్గా కర్రీ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా. పూరీలేకి ఇలా ఈ కర్రీ వేసుకొని తింటూ ఉంటే ఇంకా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది ఈ కర్రీ. ఇలా డిఫరెంట్గా అయితే ఈరోజు ట్రై చేద్దాము. అన్నం చపాతీలకు కూడా సూపర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే కడాయిని పెట్టుకునేసి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కాక ఒక స్పూన్ అయితే జీలకర్ర అయితే యాడ్ చేసుకుందాము. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా వేసేద్దాము. అలాగే 5 పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా వేగనివ్వాలన్నమాట. మరి ఎక్కువసేపు వేగన అవసరం లేదు. ఇలా వేగిన తర్వాత నేను ఒక 20 రూపాయల కట్ట ఉంటుంది కదా పాలకూర, 20 రూపాయల పాలకూర కట్టను అయితే తీసేసుకొనేసి ఇలా బాగా నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొనేసి బాగా కలుపుకోవాలి. ఈ ఆకుకూర అంతా బాగా మగ్గేంత వరకు బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా కలుపుకొనేసి మూత అయితే పెట్టేసుకుందాము. ఎందుకంటే మనకు పాలకూరలోంచి నీళ్ళు అనేది వస్తాయి కదా. ఇప్పుడైతే మనము చనాదాలు తీసుకున్నాం కదా, ఒక చిన్న గ్లాస్ చనాదాలు అయితే తీసేసుకొనేసి ఒక 4-5 గంటలు అయితే నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్కి వేసుకునేసి ఒక 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇలా అయితే చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే చూడండి పాలకూరలో నీళ్ళు వచ్చాయి కదా. ఇలా వచ్చిన తర్వాత ఇంకా 2 నిమిషాలు అయితే పాలకూర అయితే బాగా మగ్గిపోతుంది. ఇప్పుడైతే చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఆ కడాయిలోనే ఒక స్పూను నెయ్యి అయితే వేసేసుకుందాము. ఇలా నెయ్యి వేసుకునేసి మనం ఉడకపెట్టుకున్నాం కదా చనాదాలు, అవి వేసేసి బాగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ బాగా వేయించుకోవాలి. నెయ్యిలో వేయించడం వలన మంచి టేస్ట్ అనేది వస్తుంది, అందుకోసం వేయించుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకుంటూ ఒక పక్క అయితే మనము తీసుకున్నాం కదా మిక్సీ జార్లో చల్లారిన పాలకూరను, ఆనియన్ అవన్నీ వేసేసి మిక్సీకి అయితే వేసేసుకుందాము. చూడండి ఇలా అయితే అన్నీ వేసేసుకోవాలి. అలాగే మనము ఉడకపెట్టుకున్నాం కదా చనాదాలు, అవి ఒక 2 స్పూన్లు అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని పేస్ట్ అయితే ఇలా చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే మసాలాలు యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి, 1 స్పూన్ కారము, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాము. మీ కారానికి తగ్గట్టు అయితే కారం వేసుకోండి. ఇక్కడ చోలే మసాలా ఉంటుంది కదా, అది 1 స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా శనగలకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసేద్దాము. గరం మసాలా, ధనియాల పొడి అవి ఏమీ అవసరం లేదన్నమాట. అలా చోలే మసాలా ఒకటి వేస్తే సరిపోతుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఎక్కువ మసాలాలు కూడా అవసరం ఉండదన్నమాట ఈ కర్రీకి. ఇలా బాగా కలుపుకోవాలి. వేసిన తర్వాత బాగా కలుపుకొనేసి 1 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుందాము. 300 ml వాటర్ అయితే వేసేసుకోవాలి. అలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఇలా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో అయితే ఒక 5 నిమిషాలు అయితే పెట్టేసుకుందాము. మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. అలాగే కొద్దిగా కసూరి మేతి కూడా యాడ్ చేసుకుందాము. మీకు ఇష్టమైతే పుల్లగా కావాలనుకుంటే కొద్దిగా కర్రీ కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. నేనైతే కొద్దిగా యాడ్ చేస్తున్నాను, ఇది ఆప్షనల్ అన్నమాట. మూత పెట్టేసుకునేసి 3 మినిట్స్ అయితే పెట్టేసుకుందాము. మొత్తం 5 మినిట్స్ తర్వాత అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఈ పాలకూర పేస్ట్తో ఈ మధ్యలో శనగలు ఉంటాయి కదా, అలా పూరీలేక్ కానీ చపాతీ అన్నం లెక్క తింటూ ఉంటే సూపర్గా ఉంటుందన్నమాట. తప్పకుండా అయితే మీరు కూడా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.